సత్కారం చేస్తున్నారు. మీరందరూ కల్పనతో అలాగే శాన్వాతో ఆయన సత్కరిస్తున్నారు. మీరందరూ కల్పనతో మీ యొక్క ప్రేమాభిమానాలు తెలియజేయాలి. మీరు ఘనంగా సత్కారం చేస్తున్నారు, ఘనంగా తప్పట్లు కొట్టాలి. सर एक फोटो सर नवाज शरीफ नवाज खान गाరు కూడా आपने सत्कार చేస్తున్నారు. सर एक मिनट मुसरम्बाग मूसी नदी के पास का जो ब्रिज है वो ब्रिज का काम स्टार्ट हुआ है, तो उसकी वजह से जो उन लोगों ने मार्किंग किया था ज़्यादा से ज़्यादा प्रॉपर्टी अफेक्ट हो रही थे, तो उसके लिए हमने उसको रीअलाइनमेंट करने के लिए और उसका हाइट कम करने के लिए प्रोजेक्ट के लोगों को बुलाकर बात किया. उन्होंने उसको रीडिज़ाइन करके प्रपोजल सबमिट किया ताकि ब्रिज की हाइट कम होने से तो एक तो उसका रैंप जो है दूर तक नहीं जाएगा, जल्दी करीब में ख़त्म हो जाएगा, और ब्रिज एक साइड टिल्ट हो गया था, तो उसकी वजह से एक राइट साइड की प्रॉपर्टी ज़्यादा अफेक्ट हो रही थी. तो ब्रिज को उधर मूव करे, सेंट्रली लोकेटेड करे ताकि इक्वली डिवीजन हो. रोड वाइंडिंग अगर में जो भी अफेक्ट हो रहा है दोनों तरफ इक्वली हो, और साथ ही साथ जहाँ ब्रिज है वहाँ पर ब्रिज एग्जिस्टिंग ब्रिज 6 लाइन का ब्रिज है, तो ब्रिज तो वैसे ही रहेगा, लेकिन आगे बढ़ने के बाद उसको 4 लाइन का ब्रिज कर दिए ताकि आगे प्रॉपर्टी ज़्यादा अफेक्ट ना हो और साइड से रास्ता आसानी से हो. और टेक्निकली क्या फिजिबल है देखकर और जो बेहतर हो सकता तो कन्वीनियंट भी हो और लोगों को यहाँ पर रोड वाइंडिंग में भी ज़्यादा अफेक्ट ना हो, उसके लिए प्लान करके करेंगे. मैं मेजरमेंट्स तो न लेके आप आइए, कॉपी देता हूँ. ఓకే ఓకే మన పురజనుల ప్రేక్షకుల పురజనుల లాభదాయకంగా ఉండటానికి ఈనాడు మన బలాల గారు ఇక్కడికి వచ్చారు. వారికి మేము సన్మానించినాము. వారు సాయం వాళ్ళ ఎంతవరకు సాధ్యమైనంత వరకు వారు తప్పకుండా మనకి మేలు చేస్తారు, వారు సహాయపడతారు. అది కాకుండా ఒక బ్రహ్మాండమైన గవర్నమెంట్ వచ్చింది మంది, బ్రహ్మాండమైన కాంగ్రెస్ గవర్నమెంట్లో వారు పోరాడి ఎట్టాగైనా సరే సాధ్యం చేసి అందరికీ ఇక్కడ ముసరంబాగ్ వాసులందరికీ ఎటువంటి అన్యాయం జరగకుండా తప్పకుండా న్యాయం చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ విధంగానే అందరు కలిసి ఇక్కడ అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్గా మనం అందరం ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నాము. అందులో విక్టిమ్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ సార్ దగ్గరికి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళటం వల్ల వాళ్ళందరికీ ఇంజనీర్స్ అందరికీ పిలిపించి వాళ్ళందరికీ ఏ విధంగా సాధ్యమైనంత వరకు ఎటువంటి ప్లాన్లో ఎటువంటి వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా మనకి ఇబ్బంది లేకుండా సాధ్యమైనంత వరకు తప్పకుండా చేస్తారు, మేలు చేస్తారు అనే ఉద్దేశంతో మన బలాల గారు ఈనాడు ఇక్కడికి వచ్చి మన అందరికీ ఒక ధైర్య సహకారాలతో మన ముసరంబాగ్ వాసులందరికీ మూసీ నది చుట్టుపక్కల అవతల యువతల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ఒక ధైర్యం చేకూర్చి మన అందరికీ మన సహాయ సహకారాలు చేకూరుస్తారని అనుకుంటున్నాను. భగవంతుని దయ వల్ల ఇదంతా మన గవర్నమెంట్ మన రేవంత్ రెడ్డి గారు కూడా చాలా మంచి ఒక గొప్ప ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కూడా తప్పకుండా సహాయం చేస్తారు ఎమ్మెల్యేస్ రికమెండేషన్స్ పైన అనేసి నేను మనస్ఫూర్తిగా నేను ఈ సభని ముగిస్తున్నాను. నమస్కారం.